సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం. ఎపిసోడ్ లో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటమ్మా, మీ పిల్లలకి ఆలోచన విధానాన్ని నేర్పండి మీరు. ఎంత వీలైతే అంత ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే పిల్లల్ని పక్క వాళ్ళతో పోలుస్తాం. ఓకేనా? ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోల్చకండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, లేదంటే ఒక మీ బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే ఒక కొలీగ్స్ ఉన్నారు, శుభ్రంగా చదువుకున్నాడు, అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు, చివరికి అసలు గవర్నమెంట్ జాబర్ అవుతాడు. అంతకంటే ఏం కాదు కదా. అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, ఒక ఐఏఎస్ అవుతాడు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ జాబర్ అవుతాడు. ఓ పిల్లాడు ఉన్నాడు, అల్లరి చిల్లర తిరుగుతున్నాడు, ఎంత కూడా ఏం సెట్ కావట్లేదు, వాడు మేధావి అవుతాడు. ఎందుకంటే ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి నీట్గా శుభ్రంగా చదువుకుంటూ గవర్నమెంట్ ఆఫీసర్ అయినాడు. ఇతను కేవలం దాని మీదే దృష్టి పెట్టేసి బయట ప్రపంచాన్ని తెలుసుకోలేకపోయినాడు. అర్థమైంది. ఒకటి కానీ ఇంకో కోర్సుకి వెళ్ళిపోయి అట్లా ఎక్కడికి వెళ్ళిపోయి చదువుకొని గవర్నమెంట్, వీడు సమాజాన్ని చదివాడు. అర్థమైందా? సమాజాన్ని ఎవడు చదువుతాడో వాడు మేధావి అవుతాడు. అర్థమైందా? ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులందరూ కూడా గొప్ప చదువుకున్న వాళ్ళు ఎవరు కాదు. అర్థమైందా? కాబట్టి ఈ మేధావి కావాలంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి ముందు స్టడీ, ఎందుకంటే ఒక డిగ్రీ ఒక సర్టిఫికెట్ ఉండాలి మనకి. అర్థమైందా? మన సబ్జెక్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చిన ఒక విద్యార్థి ఎలా జీవించాలో తెలియదు. అవును సార్. అవునా కదా? చాలా మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోగానే ఏం చేస్తున్నారు అంటే ఏం చేయాలో తెలియని లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియదు. అర్థమైంది? రెండు, ఎవరు చూడు గవర్నమెంట్ జాబ్ అంటారు. ఇప్పుడు ఎన్నోసార్లు రాజకీయ నాయకులు మాట్లాడతారు, ఎన్నెన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, మనం ఎన్నెన్ని చేయగలుగుతాం, ఇవన్నీ మాట్లాడతారు కదా. అది నేను అనేది ఏంటంటే ఇండివిజువల్గా నీకు నువ్వు అంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు నీ ఆలోచన విధానం అనేది మారాలి. అర్థమైందా? ఆలోచన విధానం మారాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆలోచన విధానాన్ని నేర్పించండి. అర్థమైందా? అంటే మీరేం చేస్తారంటే ప్రతి దగ్గర వాళ్ళని పడతారు పిల్లల్ని, ప్రతి దగ్గర ఇది ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా. బొమ్మరిల్లు సినిమా చూశారు మీరు? బొమ్మరిల్లు సినిమా అది అసలు ఆ సినిమా చూసినప్పుడు ఎందుకు తీసిండ్రా అనిపించింది నాకు. అదే వాస్తవం. అది ఒక రకంగా మనకేమనిపిస్తుంది అంటే బాధ్యత అనిపిస్తుంది, కానీ ఇంకో రకంగా ఏమవుతుందంటే వాళ్ళని పట్టి ఉంచుతున్నాం, స్వేచ్ఛని మనం హరిస్తున్నాం మనం. కాబట్టి ఫస్ట్ నువ్వేం చేస్తావంటే నీ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆలోచన విధానాన్ని నేర్పించు. ఆలోచన విధానం నేర్పించడం అంటే వాళ్ళని ఫ్రీడమ్ వదిలిపెట్టేయటమే. ఎలా ఉంటుందంటే ఒక సామెత ఉంది, ఏక నిరంజన్. అంటే ఒక్కడు ఉన్నాడు అనుకో, వాడు ఎటైనా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏదైనా ఆలోచిస్తాడు. ద్విశృతి అంటారు, అంటే ఇద్దరంటే ఒకడు ఎటపోతే ఈడేటిపోతాడు, ఇద్దరు కలిసి ఉంటే ఈడేటిపోతాడు. ముగ్గురు అంటే ఒక ఇద్దరు ఇటువైపు ఉంటారు, ఒకడు ఒక వైపు ఉంటాడు. ఎంత ముగ్గురు ఉన్నా ఇద్దరు ఒక వైపు ఉంటే ఉండదు, చారు గడపడు. అంటే ఏ పని కాదు, ఇక హడవుడు తప్ప ఇంకేం కాదు. కాబట్టి పిల్లలకి ఏం చేస్తారంటే ఒంటరి వదిలిపెట్టేస్తాడు, ఏక నిరంజన్లాగా వదిలిపెట్టాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు సొంత ఆలోచన విధానం ద్వారా వాడికి ఏం కావాలో వాడే సృష్టించుకుంటాడు, వాడే క్రియేట్ చేసుకుంటాడు ఎక్కడైనా కానీ. కాబట్టి వాళ్ళకి వీలైనంత మటుకి ఏ విషయమైనా సరే వాళ్ళకు ఓన్గా వదిలిపెట్టేయండి. మీరు ఏది కూడా చెప్పకండి వాళ్ళకి. ఓకేనా? ఓ సినిమా చూస్తున్నారు, సపోజ్ అందరు కూర్చుంటే ఓ సినిమా చూస్తున్నారు, లేదంటే ఒకటి ఇంకేదో చూసినప్పుడు అక్కడ ఏదో పిల్లలు డిస్కషన్ చేసినప్పుడు మీరు ఆయే పక్కన కూర్చున్నారు, అది అలా కాదు ఇలా అని వాళ్ళకి చెప్పకండి. ఓకేనా? అదేమన్నా కావచ్చు, ఇవాళకి అవుతారే వాడే తెలుసుకుంటాడు. అర్థమైందా? మనం ఏం చేస్తాం, అది అలా కాదు ఇలా, అది కాదు నన్ను వీడని దాన్ని డిస్కషన్ చేసి పెంచి నీకేం తెలుసు అని అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అర్థమైందా? ప్రతిదీ కూడా తన అనుభవాన్ని బట్టి ప్రతివాడు తన జీవితంలో అన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆలోచన విధానం అనేది వాళ్ళకి నేర్పిస్తే, స్టడీ వేరు, ఆలోచన విధానం వేరు. నేను మరీ చెప్తున్నాను, శుభ్రంగా వాడు స్టడీ చేసాడంటే గవర్నమెంట్ జాబ్ అవుతాడు తప్ప ఇంకేమీ సాధించలేడు వాడు. అర్థమైందా? ఒకవేళ కనుక వాడికి ఆలోచన విధానం కనుక నేర్పితే వాడు ఏదైనా సాధిస్తాడు, ఏదైనా క్రియేట్ చేస్తాడు, ఎంత పెద్ద ప్రపంచానైనా వాడు వెళ్తాడు వాడు. అర్థమవుతుందా లేదా? అర్థమైంది. కాబట్టి ఏ విషయమైనా సరే వాళ్ళకి ఏది చెప్పకండి పిల్లలకి. ఓకేనా? వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలిపెట్టండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు
మనం చదువుకున్న స్టడీ వేరు, వాళ్ళు చదువుకుంటున్న స్టడీ వేరు, అవునా కదా? అప్పుడు మనం నేర్చుకున్న వేరు, వేరు. ఇప్పుడు మనం నేర్చుకునేవి అవును. వేరు. కానీ మనం ఏం చేస్తామంటే ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చేయాలి, నువ్వు అలా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి వాడు సబ్కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేయకండి. నేను చెప్తున్నాను కదా, గౌరవము సమాజంలో అవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక స్కూల్ అన్నప్పుడే క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలో గౌరవం ఇవన్నీ అక్కడ నేర్పుతారు వాళ్ళు. మీరు కొత్తగా వాళ్ళ మీద ఏది రుద్దకండి, ఎందుకంటే అక్కడ చెప్పే సిచ్యువేషన్ వేరు, మీరు చెప్పే సిచ్యువేషన్ వేరు. వాడు సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమైందా? వీలైనంత మట్టికి పిల్లలతోనే ఫ్రెండ్స్గానే ఉండమని చెప్తున్నాను, నేను ఫ్రెండ్లీగానే ఉండమని చెప్తున్నాను. ఏవి కూడా మీరు రుద్దకండి. వాడికి తినాలనిపించింది తినమని చెప్పండి, ఇది తింటే ఎలర్జీ వస్తుంది, ఇది నువ్వు తినద్దు, ఈ కాలంలో ఇది నీకు పడదు, ఇట్లాంటివి ఏమీ చెప్పకండి. అర్థమైంది? ఇప్పుడు అది చెప్తే ఏమవుతుందంటే వాడు సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకొని ఆ ఎలర్జీ వస్తుంది వాడికి. అర్థమవుతుంది? ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఏంటంటే ఎవ్రీ మార్చిలో ఒక ఎలర్జీ వస్తుంది. ఆ ఫ్యామిలీ ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, వాళ్ళ సంబంధించి అందరు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ మార్చు వచ్చే ముందు నెల అందరూ ఫోన్లు చేసుకుంటారు, నెక్స్ట్ మార్చు మనందరికీ ఎలర్జీ వస్తుంది, వంశపారంపర్యంగా ఉంది కాబట్టి ఫలానా మెడిసిన్ చేసుకోండి. అది ఏం లేదు, వాళ్ళందరికీ ఆ ఎలర్జీ వచ్చేస్తుంది ఆ నెలలో. అది ఫిక్స్ అయిపోయింది, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఏ దేశంలో ఉన్న వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అని చెప్తే ఆయన అన్నాడు, 1 month బిఫోర్ మీరు అందరు కాషన్స్ ఇచ్చుకుంటారు కదా, ఇప్పుడు రివర్స్ కాషన్ ఇవ్వండి. ఈ ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం మనం, ఏది రాదని చెప్పేసేయండి. మాకు ఒక మహిమాన్వితుడు చెప్పాడు, ఇక నుంచి మీ ఫ్యామిలీకి ఏం కాదు, నేను చూసుకుంటాను, ఇక ఎలాంటి ఎలర్జీ లేదు, ఏ మందులు లేవని చెప్పి అందరు చెప్పుకున్నారు. ఆ మంత్ అయిపోయింది, ఎవరికి ఎలర్జీ ఆలోచన విధానం ఒక చిన్న ఇది కాన్షియస్నెస్ అది డిస్టర్బ్ చేస్తుంది. అది కాకపోతే విచిత్రం ఏంటంటే ఆ పసి మనుషుల మీద అది ముద్రమడిపోయి జీవితాంతం ఉంటుంది, మోస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి, ఏం చేయకండి, వాళ్ళ జీవితంలో వాళ్ళన్నీ నేర్చుకుంటారు. ఇంతకుముందు కంటే జనరేషన్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలిపెట్టండి. మీరు ఎక్కడ కూడా పిల్లల్ని బలవంతం పెట్టకుండా ఆలోచన విధానాన్ని నేర్పండి. ఒక సమస్య ఉంది, దాన్ని ఎలా ఆలోచించాలి, దాన్ని లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సమస్య పరిష్కారం అయిపోతుంది. అది ఏదైనా కావచ్చు. వాడికి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, రీల్స్ ఉన్నాయి, ఇంకా కావాలంటే బోలెడు సమాచారం ఉంది. మనకు అప్పుడు లేదు, ప్రతిదీ వెళ్ళి లైబ్రరీలో కూర్చొని గంటలు ఎత్తుకాలి. ఇప్పుడు జస్ట్ ఇట్లా ఫింగర్లో మొత్తం ప్రపంచాన్ని చూసేస్తున్నాం. కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పేది అది, ఆలోచన విధానాన్ని నేర్పండి. వాడికి ఏ డౌట్ వచ్చినా సరే ఒక్కసారి ఇలా ఒక అడ్వైస్ ఇవ్వండి, దాన్ని ఫాలో అయిపోతాడు అంతే. వీళ్ళంత మట్టికి ఆలోచన విధానంలో పిల్లలు తనను తానే వృద్ధిలోకి తెచ్చుకుంటారు. మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. చాలా మంది పిల్లలకి ఈ ఎపిసోడ్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది, పేరెంట్స్కి ఎస్పెషల్లీ. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరుగా ఒక స్థాయికి రావాలన్నప్పుడు మెల్లిగా అన్నింటినీ దూరం చేసుకోవాలి మన సబ్జెక్టులు. ఇప్పుడు ఏమైపోయింది, వాడు ఆలోచన విధానంలో వాడు ఆలోచిస్తూ నిన్ను డిస్టర్బ్ చేయడు. లేకపోతే ప్రతిదీ నువ్వే పట్టించుకొని నువ్వు ఇలాగే తినాలి, ఈ పెరుగులో ఇది కలుపుకోవాలి, ఈ డ్రెస్ ఇలా వేసుకోవాలి, ప్రతిదీ చెప్పడం వల్ల ఏమైపోతుంది, వాడు ఉనికిని కోల్పోయి నీలాగా తయారవుతాడు. ఇప్పుడు మీరు మీ టైం అంతా ఇచ్చేసుకొని వాడికి ఇవ్వాలి, అప్పుడు మీకు కావాల్సిన టైం మీకు దొరకదు. కాబట్టి మీ టార్గెట్ అనేది మీరు రీచ్ కాలేరు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.